వికసిత్ భారత్ ఈ లక్ష్యంతోనే కేంద్ర సర్కార్ ముందుకు వెళ్తోంది. భారత స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి అంటే 2047 వరకు వికసిత్ భారత్ ను సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ వికసిత్ భారత్ కలను సాధించేందుకు ప్రతి రంగంలోనూ కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే విద్యారంగంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ప్రవేశపెట్టింది. విద్యారంగంలో సరికొత్త మార్పులతో పాటు కొత్త ఉద్దేశాలను తీసుకురావాలన్నదే దీని లక్ష్యం. అంతేకాదు విద్య అంటే కేవలం ఉద్యోగం కోసం మాత్రమే పరిమితం కాకుండా సామాజిక అభివృద్ధి, టెక్నాలజీలో నాయకత్వం, ఆర్థిక పురోగతికి బాటలు వేయాలనే జాతీయ విద్యా విధానం పనిచేస్తోంది. జాతీయ విద్యా విధానం ప్రధాని మోడీ కళ్ల ప్రాజెక్టుగా రూపొందింది. దేశీయ యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు గ్లోబల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ తో పోటీ పడే విధంగా జాతీయ విద్యా విధానానికి రూపకల్పన చేశారు. ఇదంతా క్లుప్తంగా చెప్పాలంటే భారత్ ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా తీర్చిదిద్దాలి అన్నది అంతిమ లక్ష్యం. ఇందుకోసం దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు పనిచేస్తున్నాయి. ఇక ప్రపంచ దేశాల్లో 2026 వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో భారత్ 2వ స్థానంలో ఉంది. గతంలో భారత విద్యా వ్యవస్థ కాలం చెల్లిన కరికులంతో ఇబ్బందులు ఎదుర్కొనేది. సమాచారాన్ని గుర్తుపెట్టుకోవాలంటే విద్యార్థులు బట్టి పట్టేందుకు పోరాడాల్సి వచ్చేది. ఇందులో విమర్శనాత్మకంగా ఆలోచించేందుకు ఆస్కారం ఉండేది కాదు. ఫలితంగా విద్యకు సరికొత్త ఆవిష్కరణలకు మధ్య చాలా గ్యాప్ వచ్చేది. అయితే ఈ కాలం చెల్లిన విద్యా వ్యవస్థకు కొత్త జాతీయ విద్యా విధానం చెల్లుచీటీ పాడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు ప్రపంచ దేశాల్లో పోటీతత్వం అనేది పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మన విద్యార్థులు కూడా ప్రపంచంతో పోటీ పడాలంటే కేవలం విద్యారంగంలో సంస్కరణలు మాత్రమే సరిపోవు. సరికొత్త ఆవిష్కరణలు అవసరం. ఇందుకోసం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎన్ఆర్ఎఫ్ సంస్థాగత ఫ్రేమ్వర్క్ తో పనిచేస్తోంది. మొత్తంగా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు జాతీయ విద్యా విధానం 2020 కూడా ఇంధనంగా మారింది. దీంతో ఒక విజన్ తో ముందుకు వెళ్తున్న భారత్ క్రియేటివ్ అండ్ థింకింగ్ నేషన్ గా ఎదుగుతుంది అనడంలో అస్సలు ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు.